చాలా రుచికరమైన వంకాయ బిర్యానీని అయితే ఈరోజు నేను చేస్తున్నానండి. ముందుగా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా వంకాయల్ని గుత్తి వంకాయల్లా కట్ చేసుకున్న వంకాయల్ని ఈ పెరుగు మిశ్రమంలో వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత వంకాయలన్నీ బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లో మసాలా దినుసులన్నీ వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న వంకాయలను అయితే ఇందులో వేసేసుకొని 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మూత పెట్టి వంకాయలు మగ్గే వరకు కూడా వేయించుకోవాలి. దీనిలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్‌ని అయితే పక్కన ఉడికించుకోవాలి. అందులో మసాలా దినుసులన్నీ వేసుకొని, సాల్ట్ కూడా వేసేసుకొని అన్నం అయితే ఉడికించుకోవాలి రైస్‌ని. ఇప్పుడైతే ఇందులో కారం వేసుకుందాము. సరిపడినంత వంకాయల్లో కారం అయితే వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వంకాయలు మగ్గడానికి కొంచెం వాటర్ అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే వంకాయలు ఉడికిపోయినాయి. రైస్ అయితే వేసేస్తున్నాను. 70% ఉడికిన రైస్‌ని ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టుకొని 15-20 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి పొడి పొడిగా రైస్ అయితే ఉడికిపోయింది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే, స్పైసీగా ఉండే వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, పొడి పొడిగా ఉండే వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. చాలా క్విక్‌గా కూడా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది వంకాయ బిర్యానీ. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.